హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి. ఏంది పార్లేజీ బిస్కెట్ ఇమేజ్ అయితే చూపిస్తుంది అనుకుంటున్నారా? అక్కడికి వస్తున్నానండి. పార్లేజీ బిస్కెట్ బ్రాండ్‌లో జీ అంటే ఏమిటో మీకు తెలుసా? అదే వీడియోలో తెలియజేస్తానండి. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. నచ్చితే గనక తప్పకుండా లైక్ చేయండి. పార్లేజీ బిస్కెట్స్ భారతదేశంలో ఎంతో ప్రాచుర్యం పొందాయండి. రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో తక్కువ ధరకే ఎక్కువ ఎనర్జీ ఇచ్చే బిస్కెట్‌గా పరిచయం అయ్యాయి. జీ అంటే జీనియస్. ఇండియాలో పార్లేజీ బిస్కెట్స్ ఎంత పాపులర్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం అయితే ఏమాత్రం లేదండి. ఈ పసుపు రంగు బిస్కెట్ ప్యాకెట్ ఎన్నో ఏళ్లుగా మన చిన్ననాటి మెమరీస్‌తో కనెక్ట్ అయిపోతుంది. ఇంతకీ పార్లేజీలో జీ అంటే ఏమిటని ఎప్పుడైనా ఆలోచించారా? చాలామంది దీనికి గ్లూకోజే అర్థం అనుకుంటారు. అది కొంతవరకే కరెక్ట్. కానీ జీ వెనక ఉన్నటువంటి రియల్ స్టోరీ ఇంకా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుందండి. ఇది రెండో ప్రపంచ యుద్ధం నాటి కథ అనమాట. బ్రిటిష్ రూలింగ్‌లో ఉన్నటువంటి ఇండియాలో 1929లో మోహన్‌లాల్ దయాల్ పార్లే ప్రొడక్ట్స్‌ను స్టార్ట్ చేశారండి. రెండో ప్రపంచ యుద్ధం టైంలో మన దేశంలో ఆహార కొరత అయితే ఏర్పడింది. నిత్యావసరాలు రేషన్ పద్ధతిలో లభించేవి. పూట గడవటం కూడా ఎన్నో కుటుంబాలకు సవాలుగా అయితే మారింది ఆ టైంలో. ఆ టైంలో పార్లే వచ్చేసి ఓ తెలివైన అడుగు అయితే వేసిందండి. గోధుమ పిండి, షుగర్, వెజిటబుల్ ఆయిల్ లాంటి సింపుల్ ఐటెమ్స్‌తో తక్కువ ధరకే ఎక్కువ ఎనర్జీ ఇచ్చే బిస్కెట్‌ను తయారు చేసింది. ఈ బిస్కెట్ లక్షల మందికి సర్వైవల్ స్నాక్‌గా మారింది. ఇది చీప్‌గా ఉండటమే కాకుండా పొట్ట నింపేది. ఆ కష్టకాలంలో క్విక్ ఎనర్జీ ఇచ్చేదండి. అందుకే దీనికి జీనియస్ అనే పేరు వచ్చిందండి. క్రమంగా ఈ బిస్కెట్ జీనియస్ అనే పేరు సంపాదించుకుందనమాట. 1960లో పార్లే తన బిస్కెట్‌కు ప్యాకేజింగ్ ద్వారా ఒక కొత్త ఐడెంటిటీనైతే ఇచ్చిందండి. ఒక ఆర్టిస్టు ఇన్నోసెంట్ కళ్ళతో, షార్ట్ బాబ్ హెయిర్ కట్‌తో ఉన్నటువంటి ఓ క్యూట్ పాప బొమ్మను క్రియేట్ చేశాడు. ఆ పాప రియల్ పర్సన్ కాకపోయినా నమ్మకానికి, మనందరికీ దగ్గర అనే ఫీలింగ్‌కి సింబల్‌గా నిలిచింది. ఆ యెల్లో అండ్ వైట్ ప్యాకెట్ డిజైన్ ఇన్నేళ్లైనా మారలేదు. అది జనాల్లో ముఖ్యంగా పిల్లలతో స్ట్రాంగ్ ఎమోషనల్ కనెక్షన్ అయితే ఏర్పరిచిందండి. చాలామంది ఆ పాప నిజంగా ఓ చైల్డ్ మోడల్ అని నమ్మేశారు. పార్లేజీ కేవలం ఇండియాలోనే బిస్కెట్‌గా ఆగిపోలేదండి. 2011లో ఒక రిపోర్ట్ ప్రకారం ఇది వరల్డ్ లార్జెస్ట్ సెల్లింగ్ బిస్కెట్‌గా అయింది. ద్రవ్యోల్బణం పెరిగినా కూడా వేరే బ్రాండ్స్ లాగా పార్లేజీ రేట్లయితే పెంచలేదండి. ముఖ్యంగా పల్లెటూర్లలో ఇది అందరికీ అందుబాటు ధరలోనే దొరికింది. దీని సింపుల్ టేస్టు, తక్కువ కాస్టు ఎక్కడ పడితే అక్కడ లభించటం వల్ల ఇది అందరికీ ఫేవరెట్ బిస్కెట్ అయితే అయిపోయింది. చాలామందికి వాళ్ళ లైఫ్‌లో టేస్ట్ చేసిన ఫస్ట్ బిస్కెట్ ఇదే అయింది. పార్లే సక్సెస్ కేవలం బిస్కెట్‌తోనే ఆగిపోలేదండి. 1980లో కోకా కోలా ఇండియన్ మార్కెట్ నుంచి తప్పుకున్నప్పుడు పార్లే, థమ్స్ అప్, లిమ్కా, ఫ్రూటీ లాంటి కూల్ డ్రింక్స్‌తో మార్కెట్‌లోకి ఎంట్రీ ఇచ్చిందండి. ఈ డ్రింక్స్ ఇన్‌స్టంట్ హిట్స్ అయ్యాయన్నమాట. ఫైనల్‌గా కోకా కోలా మళ్ళీ వెనక్కి వచ్చి థమ్స్ అప్‌ను కొనాల్సి వచ్చిందనమాట. ఇది పార్లే తెలివైన వ్యూహాలకు, మార్కెటింగ్ నైపుణ్యానికి నిదర్శనం అండి. 3 మెయిన్ రీజన్స్ వల్ల పార్లేజీ ఇప్పటికీ ఇంత స్ట్రాంగ్‌గా ఉందండి. ఇన్నేళ్లైనా కూడా ఇప్పటికీ అదే అనుభూతినిచ్చే కొన్ని ఉత్పత్తులలో ఇది కూడా ఒకటి. దీని మారని రుచి చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేస్తుంది. ఇదండి పార్లేజీ బిస్కెట్‌లో జీ అంటే ఏమిటి అనే దానికి సంబంధించి వీడియోలో తెలియజేశాను. మీకు దానికి సంబంధించిన స్టోరీ కూడాను. మీకు ఈ వీడియో గనక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి.